హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? రాజేష్ సార్. జై హింద్ అని వస్తుంది వాట్సాప్లో. సార్ రాజేష్ సార్ నా పేరు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాన్ఫిగరేషన్స్ అన్ని బాగా చేస్తున్నారండి, ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే మీరు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారు కదా, నేను చూసాను చాట్ బాక్స్ లో. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఆల్మోస్ట్ 60 క్లాసెస్ కంప్లీట్ అయినండి. ఎలా ఉంది మీకు ట్రైనింగ్, ఎలా ఉంది? బాగుంది సార్, బాగా చెప్తున్నారు సార్. బయట అంటే దాని విధానం కంటే ఇది చాలా 100% బెటర్ సార్. అండ్ అంటే మనం తెలుగులో వింటున్నాం కాబట్టి ఒక ఆప్షన్ అర్థం కాకుండా అని కూడా తెలుగులో చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత తక్కువ అమౌంట్ లో ఇంత ట్రైనింగ్ ఇవ్వగలమని? లేదు సార్, ఇంత తక్కువ అమౌంట్ లో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట 25-30 నడుస్తుంది సార్. బయట 25-30 అడుగుతున్నారు. 10,000 లో చెప్తున్నారు. మీరు గ్రేట్ సార్. అది ఒక హెల్పింగ్ తో చెప్తున్నారు, బాగా చెప్తున్నారు సార్. అది బాగా నచ్చింది సార్. బాగుంది సార్. జాబ్ కొట్టగలమని నమ్మకం ఉందా? 100% కొడతాను సార్. 100% కొట్టి ప్రూవ్ చేసుకుందామనే రెడీ ఉన్నాను సార్. యాక్చువల్లీ అంతకుముందు 2019లో నేర్చుకుందాం అనుకున్నా, బట్ అప్పుడు నేర్చుకోలేకపోయాను. కొంచెం ఫియర్గా ఉండేది, ఎలా ఉంటది ఏంటి అన్నది. ఇప్పుడు అసలు ఒక కాన్సెప్ట్ తెలిసిపోయింది సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో ఒక కాన్సెప్ట్ తెలిసిపోయింది. అది మీ త్రూ అంటే మీరు చెప్పడం వల్ల మాకు ఒక కాన్సెప్ట్ తెలిసిపోయింది. సో అంటే ఏదైనా చేయగలుగుతాం అనే కాన్ఫిడెంట్ వచ్చింది సార్ నాకు. కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేయాలి, అవుట్పుట్ అంటే ఏంటి, తర్వాత ఎర్రర్స్ వస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ అర్థమైనాయి కదా? అర్థమైపోయినాయి సార్. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది సార్. బాగా. ఓకే ఓకే ఓకే. గ్రూప్ లో కూడా అందరూ, మీ బ్యాచ్ అందరూ కూడా ఆల్మోస్ట్ 60 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. మీ బ్యాచ్ వాళ్ళు అందరూ కూడా బాగా చేస్తున్నారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అవును సార్. ఫస్ట్ మీరే ఉంటుంది, క్లాస్ చెప్పిన వెంటనే కాన్ఫిగరేషన్ మీరే చేస్తున్నారు. ఫస్ట్ మీరు కాన్ఫిగరేషన్ చేసేసి అవుట్పుట్ పెడుతున్నారు మీరు. అవును సార్. అందరూ గ్రూప్ లో అందరూ కూడా హ్యాపీయే కదా? అందరు హ్యాపీ సార్. అందరు బాగా చేస్తున్నారు. అందరూ అంటే ప్రాపర్ గా చేయటం కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ, ఏదైనా డౌట్స్ వస్తే ఏం చేస్తున్నారు? ఎర్రర్స్ ఏమైనా వస్తే సెర్చ్ చేస్తున్నారు నెట్ లో అన్ని? అవును సార్, గూగుల్ అండ్ యూట్యూబ్ ఇవి రెండే సెర్చ్ చేసి దాన్ని బట్టి ఫాలో అయ్యి దాన్ని చూస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మనం చెప్పే కాన్ఫిగరేషన్స్ అన్ని నేర్చుకోండి. ఇంకా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ రోజు వాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ కూడా చెప్తాను. వీటితో పాటు ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయండి. SAP అనేది ఒక పెద్ద వర్షన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ చెప్పాను కదా మీకు. అవును సార్. అవును సార్. మీకు నేర్చుకో అంటే యాక్చువల్గా ఏంటంటే వీటితో పాటు ఇంకొక 3-4 కాన్సెప్ట్స్ మీరు అడిషనల్ గా నేర్చుకుంటే జాబ్ కొట్టేస్తారు. అంటే మీకు జాబ్ కి కావాల్సినంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇది కాకుండా ఇంకా మీకు డే బై డే మీరు వర్క్ చేసే కొలది మీకు ఆ సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే జాబ్ లోకి వెళ్తే ఇంత వర్క్ ఉండదు జెన్యూన్ గా చెప్పాలంటే. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా నేర్చుకుంటున్నాం చాలా వరకు. సో అది కాకుండా మనం ఏంటంటే అక్కడ జాబ్ లోకి వెళ్తే మీకు అన్నిటి కోర్స్కి యాక్సెస్ ఇవ్వకపోవచ్చు, అన్నీ ఉండకపోవచ్చు, టోటల్ గా కొంతవరకే చేస్తారనమాట. లిమిటెడ్ గా ఉండొచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ట్రైనింగ్ అయితే బాగుంది కదా మీకు? సార్ బాగుంది సార్, ఎక్సలెంట్ ఉంది. అంటే అర్థం కాకుండా అని నీట్ గా క్లీన్ గా అర్థమైపోతుంది సార్. అది అర్థం కాని ఏం తెలియని వాళ్ళు కూడా చేయగలుగుతారు. కాన్సెప్ట్ ఈజీ కాన్సెప్ట్ త్రూ SAP అంటే ఏదో ఏదో అని ఊహించుకున్నాను ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల. బట్ తెలుగులో మనం ఇంత క్లియర్ గా వినడం వల్ల ఇంతేనా అనిపిస్తుంది. ఎంత పెద్ద ఓషన్ అయినా అని కూడా కాన్సెప్ట్ తెలియాలి సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ సార్. అది ఆ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి బాగుంది సార్. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు మీరు జాబ్ లోకి వెళ్ళారు అనుకోండి, మీకు తెలియని ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఇచ్చారు, నెట్ లో సెర్చ్ చేసి చేయగలరా? చేయగలుగుతాను సార్, 100%. మీరు అంతకుముందు కూడా నాకు 2 వీడియోలు పంపించారు. స్టార్టింగ్ లో నాకు ఒక ఎర్రర్ వస్తుంది, ఈ క్లాస్ విని మీరు రిజర్వ్ చేయండి అని చెప్పేసి నాకు టాస్క్ ఇచ్చారు. నేను అది చేసేసి మీకు ఒక ½ అన్ అవర్ లో నేను మళ్ళీ పెట్టేశాను. అవుట్పుట్ వచ్చేసింది సార్ అని చెప్పేసి, అవుతుందని చెప్పేసి. కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. 100% ఐ విల్ ట్రూ అంటే చేయగలిగే కెపాసిటీ ఉందని నేను అనుకుంటున్నాను సార్. మెటీరియల్ చదవాలండి, మీకు చెప్పాను కదా. చాప్టర్ వైజ్ మెటీరియల్ చదవాలి, చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అండ్ మెటీరియల్ చదవాలి, నోట్స్ ప్రిపేర్. నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేస్తాను కొన్ని చాప్టర్స్ కి. అవును సార్, స్లైడ్స్ అయితే బాగా యూజ్ చేసినాను. అవును సార్, అంటే ఇంకా నేను చదవడం స్టార్ట్ చేయలేదు సార్. జెన్యూన్ చెప్పాలంటే నేను ఆఫీస్కి వెళ్ళి రావడం, ఈ క్లాస్ వినడం, అవుట్పుట్ చేయడం వరకే నాకు ఈ టైం సరిపోతుంది సార్. నేను మార్నింగ్ 9:30కి ఆఫీస్కి వెళ్తాను, ఈవినింగ్ 6:30కి వచ్చేస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడము, ఓపెన్ చేసి చూసుకోవడము, ప్రాక్టీస్ చేయడం. అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది సార్. అంటే మనం ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోతే ఇవన్నీ ఇన్వాయిస్లు పోస్ట్ చేయడం అంటే మర్చిపోతాం. సో ఎక్కడ డన్నింగ్ చేయడం,
ఎక్కడ పోస్టింగ్ చేయడము, FB50 కానీ, జనరల్ ఎంట్రీ కానీ, అండ్ వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడము, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ డైలీ చేస్తే కొత్త ఆప్షన్స్ అనేటివి మనము కనుక్కోగలుగుతాం. చూడకుండా కూడా మనం తక్కువ తొందర చేయగలుగుతాం సార్. అవును. అది ఈజీ ఉంది సార్. 60 క్లాసెస్ చెప్పాను. అన్నీ అర్థమైనాయి కదా? మీకేది మిస్ అవ్వలేదు కదా? అన్నీ బాగానే అర్థమైపోయినాయి సార్. 60 క్లాసెస్ అర్థమైనాయి కదా? అర్థమైనాయి సార్. బాగానే అర్థమైంది. ఒక అసెట్ అకౌంటింగే కొంచెం బాగా ఇంకా కొద్దిగా లెర్న్ చేయాలి సార్. అంటే అవుట్‌పుట్ వచ్చింది గానీ, బట్ ఇంకా కొంచెం కాన్ఫిగరేషన్స్ అనేటివి తెలవాలి సార్. మీరు అవుట్‌పుట్ కూడా చేసేసారు ఎసెట్ అకౌంటింగ్. చేశాను కూడా సార్. రన్ అయింది మీది. అయిపోయింది సార్. అది కూడా యాక్చువల్‌గా ఏంటంటే 2, 3 టైమ్స్ వాచ్ చేస్తే కానీ ఏమి అర్థం అవ్వదండి. అవును సార్. అవునవును. 2, 3 టైమ్స్ వాచ్ చేస్తే కానీ మీకు సబ్జెక్ట్ అనేది కూడా అర్థం అవ్వదు. అవును సార్. కాబట్టి మల్టిపుల్‌గా వాచ్ చేయాలి. అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. ఏం లేదండి. ఇప్పుడు 2 మంత్స్ కోర్స్ చేశారు. ఇంకో 2 మంత్స్ మీరు 2 మంత్స్ కూడా కాదనుకోండి. 2 ½ మంత్స్ పడుతుంది మనకి. టోటల్‌గా మళ్ళీ ఇంకొక 2 మంత్స్ ప్రాక్టీస్ చేసి మీరు నోట్స్ చదువుకుంటే కనుక జాబ్ కొట్టొచ్చు. అదే సార్. అదే నెక్స్ట్ ప్లాన్ అదే ఉంది సార్. ఇప్పుడు ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రియేట్ చేసుకొచ్చుకుంటా మనం అప్పుడే మీరు థియరిటికల్ ఇచ్చారు కదా! స్లైడ్స్ గానీ, నోట్స్ గానీ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సార్. అది ఇటు ప్రాక్టీస్ చేస్తూ టాపిక్, ఇటు చదవడం అట్లా రీడ్ చేద్దామని అనుకుంటున్నాను సార్. కాన్సెప్ట్ అయితే. ఓకే. ట్రైనింగ్ అంతా ఓవరాల్‌గా ఎలా ఉంది? ఓకే కదా మీకు? 100% జెన్యూన్ నాకైతే బాగానే అనిపించింది సార్. 100% వర్తబుల్ సార్ అది. ఎల్‌కేజీ స్టూడెంట్‌కి ట్రైనింగ్ ట్యూషన్ ఫీజే మంత్లీ 5,000 చార్జ్ చేస్తున్నారు. చిన్న ఏజ్ వాళ్ళకి. అవును సార్. ఇది ఏముంది మనం ఇంకా తక్కువ ఏం చెప్పాలంటే. అవును సార్. 10,000 తక్కువే. బట్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సార్. మనీ లేని వాళ్ళకి గానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అటువంటి వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలని మనం తక్కువ అమౌంట్‌తో పెట్టేస్తాం. అవును సార్. ఇప్పుడు జాబ్ వచ్చినోడు హ్యాపీ. రానివాడు మళ్ళీ పాపం ఫీల్ అవుతారు ఎక్కువ అమౌంట్ తీసుకున్నా. ఉన్న వాళ్ళైతే ఎట్లాగూ నేర్చుకుంటారు సార్. ఎక్కడైనా నేర్చుకోగలుగుతారు. కానీ లేని వాళ్ళకు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే SAP అంటే ఎవరు భయపడి నేర్చుకోలేకపోతారు. ఏంటో మనం చేయగలుగుతామో లేదా అని. బట్ మీ వీడియోస్ నేను స్టార్టింగ్‌లో చూశాను సార్. అసలు యాక్చువల్లీ మేము యూట్యూబ్‌లో మీ వీడియోలు చూసి నేను జాయిన్ అయ్యాను. అన్నీ ఫస్ట్ టు ఫస్ట్ నేను క్లాస్‌లో అన్నీ విన్నాను. విన్న తర్వాత నాకు నచ్చింది. ఓకే అని అనుకోని అప్పుడు రెడీ అయిపోయాను సార్. మీరేం యాక్చువల్లీ చేస్తుంటారు? నేను అకౌంటెంట్‌గా జాబ్ చేస్తాను సార్. నాకు ఎక్కడ? 6 ఇయర్స్ ఇక్కడ JNTU దగ్గర కుకట్పల్లి, హైదరాబాద్. ఓకే. 6, 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బట్ గ్రో ఏం లేదు సార్. సాలరీస్ అంటూ ఏమి ఎక్కువ. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా SAPలో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. కన్సల్టెంట్‌గా వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్‌గా కూడా వెళ్ళొచ్చు. యెస్ సార్. అవునవును. మీరు 2 రెజ్యూమ్‌లు పెట్టినారనుకోండి, ఏదో జాబ్ కొట్టారనుకో, మీకు ఇక్కడ ప్యాకేజ్‌కి ఆల్మోస్ట్ డబుల్, త్రిబుల్ వస్తది. ఓకే సార్. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఆయనకి జాబ్ వచ్చింది. ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలేదు. అవును సార్. చెప్పారు. నిన్న చెప్పారు కదా! అవును. ఆయన మీతో ఆల్రెడీ మీ గ్రూప్‌లో తీసుకొచ్చాను ఒకసారి. ఎప్పుడైనా నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ రోజు వచ్చారు గుర్తుందా? వచ్చారు. గుర్తుంది సార్. యాహ్! యాక్చువల్‌గా ఆయన నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఓకే. సో ఆయనకి జాబ్ కన్ఫర్మ్ అయింది. ఓకే సార్. ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత తీసుకొద్దాంలే ముందే ఎందుకని చెప్పేసి నేనే అయిపోయాను. అదనమాట. సో ఆయన చాలా కష్టపడ్డాడు పాపం. 9 మంత్స్ హార్డ్ వర్క్ చేశారు. కోర్స్ నేర్చుకోవడానికి 3 మంత్స్, తర్వాత మళ్ళీ ఇంకొక 3, 4 మంత్స్, ఆల్మోస్ట్ 9 మంత్స్ అనుకుంటున్నాను. సరే, మీరు క్రాస్ కంపెనీ కోడ్ చెప్పారు కదా! యాక్చువల్లీ నేను ఎంతో పెద్ద టాస్క్ పెద్దలా అసలు ఏం అర్థం కాదేమో అనుకున్నాను సార్. ప్రాక్టికల్ మీరు చెప్పిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంతేనా అనిపించింది సార్. అక్కడ మనం జస్ట్ మనం ఎట్లయితే FB50లో మనం పోస్ట్ చేస్తామో అదే విధంగా పోస్ట్ చేసుకుంటూ వచ్చి ఒక కంపెనీ కోడ్ ఇవ్వాలి. అక్కడ న్యూ కంపెనీ కోడ్ అంటే క్రాస్ కంపెనీ కోడ్ ఇచ్చేస్తే సరిపోతుంది సార్. అంతే. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం చెప్తున్నా వినండి. ఇప్పుడు SAP మనం 60 క్లాసెస్ చెప్పుకున్నాం. మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నేను SAP మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 2, 3 డేస్‌లో చేసేస్తాను అవన్నీ. డైలీ 8 అవర్స్ కూర్చుంటే కొట్టేస్తాను టక అయిపోతుంది. ఎందువల్ల? నంబర్ ఆఫ్ టైమ్స్ చేశాం మేము. నేను టాస్క్ నేను అనుకుంటున్నాను. అంటే గట్టిగా కూర్చుంటే నాకు తెలిసి మీరు చెప్పిన క్లాస్ ప్రకారం అయితే 2 డేస్‌లో కూడా పట్టదని నా హోప్ సార్. 3 డేస్ పట్టదని. అంతే 2, 3 డేస్ మాక్సిమం అంతే. ఆ కాన్ఫిడెంట్ ఎందుకు సార్? మీ క్లాసులు విన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. బానే. మీరు నేర్చుకొని చెప్తున్నా అని కూడా మాకు ఒక ఎక్సలెంట్‌గా అనిపించింది సార్. అది ఏ విధంగా అయినా అని కూడా మీరు అవుట్‌పుట్ అయితే మాకు చూపిస్తున్నారు, చెప్తున్నారు. సో అది సూపర్ సార్ మాకు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. ఎక్కడైనా నేర్చుకోండి. ఇవే చెప్తారు. ఇంకోటి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినా, ఎంత సీనియారిటీ ఉన్నా సరే
మీరు వేరే వాళ్ళకి కూడా కంపారిజన్ చేసి చూడండి. ఈ వీడియోస్ ఉన్నంత క్లారిటీ ఉండవు. అవును తెలుసా మీకు ఆ విషయం? సార్. అవును, చూశాను. వేరే మ్మ్. క్లాస్ కూడా చూసాను. అది ఎందుకంటే ఈరోజు చెప్తున్నా అంటే దీని వెనకాల ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంది ప్రతి అవును సార్. చాప్టర్ లో కూడా. స్టార్ట్ ఒక రోజుతో రాదు కదా ఏది కూడా. రాదు సార్, రాదు. ఎగ్జాక్ట్లీ రాదు. అది ఓకేనా? ఓకే సార్. సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇది కోపా వీడియోస్ ఇస్తా అని చెప్పేసి అంటే మీరు వీడియోస్ ఇస్తారా, లేకపోతే మేము ఎట్లా నేర్చుకోవాలి? కోపా నెట్ లో ఉన్నాయండి చాలా. కోపా కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, అందువల్లే నేర్చుకోమంటున్నాను నేను. ఓకే. FI to MM కూడా వీడియోస్ బేస్డ్ కావాలి సార్. FI to MM SD ఇంటిగ్రేషన్ వీడియోస్ ఇస్తాను. అవి ఇవ్వండి సార్, నేను ఒక కాన్ఫిగరేషన్ చేసుకొని చేసుకుంటాను సార్. ఇవి అవి చేసిన తర్వాత లాస్ట్ లో మీకు యాడ్ చేసి ఇస్తాను అవన్నీ. ఓకే. లాస్ట్ లో ఇచ్చేస్తారా? ముందే ఇచ్చామనుకో మళ్ళీ ఇవి చేయకుండా మళ్ళీ అవి మొదలు పెడతారు. అవునవును సార్. దానివల్ల మళ్ళీ డిఫరెంట్ ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకే సార్. అందువల్ల ఏంటంటే సార్, అందువల్ల ఏంటంటే లాస్ట్ లో ఇస్తాను మీకు అవన్నీ యాడ్ చేసి. ఇప్పుడు మీకు వీడియోస్ అన్ని చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను కదా, అవునవును. అలాగే ఫైనల్ డే లాస్ట్ రోజు అవి ప్లస్ S4 HANA కూడా యాడ్ చేసి మెయిల్ ఫార్వర్డ్ చేసేస్తాను అందరికి. ఓకే సార్. ఇంకా మీ మెయిల్ లో ఉండిపోతాయి అవన్నీ మీకు. ఎస్ సార్. అవునవును. ఎప్పుడైనా ఎనీ టైం డౌట్ వచ్చినా చూసుకోవచ్చు. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి, ఇది మనం GST తోని విత్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం కదా సార్, అయితే డిస్కౌంట్ మెథడ్ లో కానీ మనం అది TDS డిడక్షన్ అయినప్పుడు ఏపీపీలో రన్ అవ్వట్లేదు సార్. అది ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అక్కడ ఎర్రర్ వస్తుంది, ఎన్నిసార్లు ట్రై చేసినా. బట్ మీ వీడియోతో పాటు వేరే వీడియోలు చూసినా కూడా ఎవరు కూడా క్లారిటీ లేదు, అక్కడ వరకే ఎండ్ అవుతుంది. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసి చూపిస్తున్నారు తప్పితే, బట్ డిస్కౌంట్ మెథడ్ లో TDS డిడక్షన్ అయిపోయి అవుట్ ఆఫ్ ది పేమెంట్ అవుతుంది. ఒక మేడం ఒక ఆవిడ చేశారు. అవునా? నేను ట్రై చేస్తున్నాను సార్, S4 HANA సర్వర్ లో కూడా చేసేసారు. ఓకే, సూపర్ సార్. మీ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ అనుకుంటా, ఆమె పేరు నేను చెప్తాను, పద్మావతి గారు. ఓకే సార్. యాక్చువల్గా వీడియో బేస్డ్ లెర్నింగ్ చూస్తారు మన దగ్గర. ఓకే సార్. తర్వాత డాక్యుమెంట్ రెడీ చేసి పంపించమని చెప్తారా సార్? అంటే డాక్యుమెంట్ ఒక ఎట్లా అవుతుంది అనే ఒక డాక్యుమెంట్ నేను చెప్తానండి. ఓకేనా? నేను చాలా ట్రై చేస్తున్నాను సార్. నాకు ఒక 4-5 డేస్ నుంచి 1 వీక్ నుంచి వీడియోలు చూస్తున్నాను. ఈ వీడియోతో పాటు వేరే వీడియోలు చూసినా కానీ కూడా అంత క్లారిటీ చెప్పట్లే. అంటే ఎక్కడ కూడా అంత మీరు చెప్పారు, బట్ ఏపీపీలో కొన్ని డిస్కౌంట్ మెథడ్స్ మనం మీరే చేసుకోమని చెప్పారు కాబట్టి ఓకే. బట్ మేము ట్రై చేస్తున్నాం. కానీ నేను ఎక్కడ పేమెంట్ మెథడ్ 0002 తీసుకుంటారా? చేశాను సార్, అన్ని చేశాను సార్, అన్ని చేశాను. ట్యాక్స్ కోడ్ విత్ నేను మళ్ళీ మనకు గ్రాస్ అమౌంట్ తో కూడా ట్రై చేస్తున్నాను సార్. యాక్చువల్గా ఏంటంటే మీరు వెండర్ క్రియేట్ చేస్తారు కదా, ఎస్ సార్. దానిపైన ఓల్డ్ ఇన్వాయిసెస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి పిక్ అవ్వవు. ఓకే. పేమెంట్ మెథడ్ 0001 ఇచ్చారు, తర్వాత చేంజ్ చేశారు అనుకోండి, అవి పిక్ అవ్వకపోవచ్చు. ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది, అవుతుంది. అదే సార్, చిన్నదే, పెద్దదేం కాదు, చిన్నదే. బట్ అందుకే అవ్వట్లేదు. ఎక్కడ రీజన్ అంటే ఇప్పుడు చిన్న లూప్ హోల్ దొరకకపోతే అక్కడ ఇన్వాయిస్ పోస్ట్ అవ్వదు. అదే మనం అక్కడ చేసుకోవాలి. ఓకేనా? లేదంటే మేడం ని ఇప్పుడు డాక్యుమెంట్ మీరు చెప్పారు కదా, ఓ డాక్యుమెంట్ చేసి పంపించమని చెప్పండి. ఇప్పుడు PDF లో మీరు ఒక మెథడ్ చెప్పారు కదా సార్, ఇట్లా స్లైడ్స్ అన్ని సేవ్ చేసుకుంటాం, అట్లా ఒక మెథడ్ పంపించినా కూడా మేము చూసి దాన్ని బట్టి మేము చేసేసుకోగలం. నేను ట్రై చేస్తాను, నేను మాట్లాడతాను. ఓకే సార్. ఓకే, క్లాస్ ఓకే కదా, అంత అర్థమవుతుంది కదా? అన్ని సూపర్ సార్, బాగా చెప్పారు. ఓకే, అన్ని 100% గా వేరే వాళ్ళు కూడా, ఏం తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, స్కోప్ ఉంది సార్. ఓకే మీ వీడియోస్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. బాయ్.